హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీ టెట్ పేపర్ 2 మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సంబంధించినటువంటి మోడల్ పేపర్ 13 మరియు 14లోని సైకాలజీకి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి మీ సహకారాన్ని అందించండి. మొదటి ప్రశ్న, శిశు అధ్యయన పద్ధతులను రూపొందించిన అమెరికా మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఆప్షన్ 1 సర్ ఫ్రాన్సిస్ గాల్టన్, ఆప్షన్ 2 జోహన్నెస్ ముల్లర్, ఆప్షన్ 3 జాన్ డూయి, ఆప్షన్ 4 స్టాన్లీ హాల్. సరైన సమాధానం స్టాన్లీ హాల్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తల్లి గర్భము దాల్చిన దగ్గర నుండి శిశువు జన్మించి యుక్త వయసు వచ్చే వరకు వివిధ దశల్లో జరిగే పిల్లల వికాసాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రము. ఆప్షన్ 1 విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము, ఆప్షన్ 2 బాల మనోవిజ్ఞాన శాస్త్రము, ఆప్షన్ 3 వికాసాత్మక మనోవిజ్ఞాన శాస్త్రము, ఆప్షన్ 4 పునరావాస మనోవిజ్ఞాన శాస్త్రము. సరైన సమాధానం బాల మనోవిజ్ఞాన శాస్త్రము. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో తర్కంతో కూడిన ఆలోచన ఉండే దశ. ఆప్షన్ 1 జ్ఞానేంద్రియ చాలిక దశ, ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక దశ. సరైన సమాధానం మూర్త ప్రచాలక దశ. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పిల్లవాని మానసిక వయసు దీనిని సూచిస్తుంది. ఆప్షన్ 1 మానసిక పరిణితి స్థాయి, ఆప్షన్ 2 సాపేక్ష ప్రతిభ, ఆప్షన్ 3 మానసిక పెరుగుదల ప్రమాణం, ఆప్షన్ 4 అంతర్గత మానసిక సమర్థత. సరైన సమాధానం ఆప్షన్ 1 మానసిక పరిణత స్థాయి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సంసర్గవాద సిద్ధాంతము. ఆప్షన్ 1 అంతర్దృష్టి సిద్ధాంతము, ఆప్షన్ 2 క్షేత్ర సిద్ధాంతము, ఆప్షన్ 3 సంకేత సిద్ధాంతము, ఆప్షన్ 4 శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము. సరైన సమాధానం శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది వానిలో విద్యార్థులలో సాధన ప్రేరణను పెంపొందించే మార్గాలు. ఏ విద్యార్థులు సాధించవలసిన లక్ష్యాలను ముందుగానే తెలియజేయటం, బి స్థిరమైన లక్ష్యాలను సాధించే సామర్థ్యాన్ని పెంపొందించడం, సి లక్ష్య సాధనకు అవసరమైన శక్తి సామర్థ్యాలను తెలుసుకొని తమ కాంక్షా స్థాయిని తగిన విధంగా పెంచుకునేటట్లు చేయడం. సరైన సమాధానం ఏబిసి మూడు కూడా సరైనవే. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానం సమర్థవంతంగా నిర్వహించేందుకు విన్నెట్కా ప్రణాళికను రూపొందించిన వారు. ఆప్షన్ 1 మోరిసన్, ఆప్షన్ 2 వాష్బర్న్, ఆప్షన్ 3 కిల్పాట్రిక్, ఆప్షన్ 4 విలియం బర్ట్. సరైన సమాధానం వాష్బర్న్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అంతర్గత ప్రేరణకు సంబంధించిన కృత్యము. ఆప్షన్ 1 అడ్వర్టైజ్మెంట్ల కోసం క్రికెట్ ఆడటం, ఆప్షన్ 2 ఆనందమును పొందుటకు క్రికెట్ ఆడటం, ఆప్షన్ 3 ధనార్జనకై క్రికెట్ ఆడటం, ఆప్షన్ 4 వివిధ ప్రదేశాలను చూడడానికి క్రికెట్ ఆడటం. సరైన సమాధానం ఆనందమును పొందుటకు క్రికెట్ ఆడటం. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కింది వానిలో విద్యారంగంలో మంద అభ్యాసకులు వెనుకబడి ఉండటానికి గల కారణము కానిది. ఆప్షన్ 1 ఉద్వేగ వికాసము తగిన స్థాయిలో పనిచేయకపోవటం, ఆప్షన్ 2 శారీరక వికాసం సక్రమంగా జరగకపోవడం, ఆప్షన్ 3 ప్రజ్ఞా వికాసం సక్రమంగా జరగకపోవడం, ఆప్షన్ 4 పాఠశాలకు సరిగా హాజరు కాకపోవటం. ఇక్కడ వెనుకబడి ఉండడానికి గల కారణం కానిది ఉద్వేగ వికాసం తగిన స్థాయిలో పనిచేయకపోవటం అనేది వెనుకబడి ఉండడానికి గల కారణం కానిది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కింది వానిలో సహభాగి నాయకత్వం యొక్క లక్షణము. ఆప్షన్ 1 నాయకుడు ప్రజాస్వామికంగా ఉంటాడు, ఆప్షన్ 2 నాయకుడు సభ్యులు తనను అనుసరించేలా చూస్తారు, ఆప్షన్ 3 సభ్యులు నాయకుని ఆదేశాల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, ఆప్షన్ 4 నాయకుడు ప్రేక్షకుడిలా ఉంటాడు. సరైన సమాధానం ఆప్షన్ 1 నాయకుడు ప్రజాస్వామికంగా ఉంటాడు. నెక్స్ట్ వన్, కింది వానిలో బ్రోనర్ బోధనా సిద్ధాంతంలోని ముఖ్య లక్షణము. ఆప్షన్ 1 అభ్యసన సరళంగా అన్వేషణాత్మకంగా ఉండాలి, ఆప్షన్ 2 ఉపాధ్యాయుని పాత్ర సాధ్యమైనంత తక్కువగా ఉండాలి, ఆప్షన్ 3 అభ్యాసకునికి అభ్యసన ప్రక్రియలో ఎక్కువ స్వేచ్ఛ ఉండాలి, ఆప్షన్ 4 పైవన్నీయు.
సరైన సమాధానం పైవన్యు. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రత్యేక విద్య అనేది కేవలం మానవత్వపు పునాదుల మీదనే కాకుండా దాని ప్రయోజనం ఆధారంగా రూపొందించడం జరగాలి అని అభిప్రాయపడిన వారు. ఆప్షన్ 1 థర్స్టన్, ఆప్షన్ 2 లివింగ్స్టన్, ఆప్షన్ 3 టెర్మన్, ఆప్షన్ 4 కొటారి. సరైన సమాధానం కొటారి. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వివిధ శరీర భాగాలు శిరోపాదాభిముఖ దశలో అభివృద్ధి చెందుతాయి అని తెలియజేసే శారీరక పెరుగుదల నియమము. ఆప్షన్ 1 వికాస దిశా నియమము, ఆప్షన్ 2 లయ వికాస నియమము, ఆప్షన్ 3 అవిచ్ఛిన్నతా నియమము, ఆప్షన్ 4 వికాస వేగ నియమము. సరైన సమాధానం ఆప్షన్ 1 వికాస దిశా నియమము. నెక్స్ట్ వన్, ప్రజ్ఞాలబ్ధి అనే భావనను తొలిసారిగా ప్రవేశపెట్టిన జర్మన్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఆప్షన్ 1 స్టెర్న్, ఆప్షన్ 2 థర్స్టన్, ఆప్షన్ 3 స్పియర్మన్, ఆప్షన్ 4 థారండైక్. సరైన సమాధానం స్టెర్న్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. విద్యార్థుల అభిరుచులకు ప్రజ్ఞకు సరిపోయే కోర్సులను లేదా సబ్జెక్టులను ఎన్నుకోవడంలో సహాయపడే మార్గదర్శకత్వం. ఆప్షన్ 1 విద్యా విషయక మార్గదర్శకత్వం, ఔద్యోగిక విషయక మార్గదర్శకత్వం, ఆప్షన్ 3 వ్యక్తిగత విషయక మార్గదర్శకత్వం, ఆప్షన్ 4 సామూహిక విషయక మార్గదర్శకత్వం. సరైన సమాధానం విద్యా విషయక మార్గదర్శకత్వం. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. తరగతి గదిలో సమూహాల మధ్య సంబంధాన్ని పెంపొందించడంలో ఉపాధ్యాయుడి ప్రవర్తన ఎలా ఉండకూడదు. ఆప్షన్ 1 విద్యార్థుల సమస్యను పరిష్కరించేటప్పుడు ఉపాధ్యాయుని ప్రవర్తన నిష్పాక్షికంగా ఉండాలి. ఆప్షన్ 2 ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఆదర్శప్రాయుడై ఉండాలి. ఆప్షన్ 3 ఉపాధ్యాయుడు ఎవరో ఒక విద్యార్థి పట్ల ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శించాలి. ఆప్షన్ 4 సహాయం అవసరమైన విద్యార్థులకు ఉపాధ్యాయుడు సహాయాన్ని అందించాలి. ఇక్కడ ఉపాధ్యాయుడు ఎవరో ఒక విద్యార్థి పట్ల ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శించాలి అనేది సరైన సమాధానం. అంటే ఉపాధ్యాయుడి ప్రవర్తన ఎలా ఉండకూడదు అని అనడానికి ఇది సరైన సమాధానం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో శాస్త్రీయ నిబంధనకు సంబంధించి సరైన వాక్యము. ఆప్షన్ 1 ఇది ప్రతిస్పందన ప్రాధాన్యమైనది. ఆప్షన్ 2 దీనిలో ప్రతిచర్య యాదృచ్ఛికంగా జరుగుతుంది. ఆప్షన్ 3 ఇవి ఉద్దీపన ప్రతిచర్యల సంబంధిత సామీప్యత సూత్రంపై ఆధారపడి ఉంది. ఆప్షన్ 4 దీనిలో ప్రతిస్పందనలు ఉద్గమాలు. సరైన సమాధానం ఇది ఉద్దీపన ప్రతిచర్యల సంబంధిత సామీప్యత సూత్రంపై ఆధారపడి ఉంది. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రాజెక్ట్ పద్ధతిలో ఉపయుక్తతా సూత్రము తెలియజేసేది. ఆప్షన్ 1 కార్యకలాపాల ద్వారా పొందిన జ్ఞానము ఉపయోగకరంగాను ఆచరణాత్మకంగాను ఉండాలి. ఆప్షన్ 2 విద్యార్థులను స్వేచ్ఛాపూరిత వాతావరణంలో వదిలేయాలి. ఆప్షన్ 3 విద్యార్థులు స్వతంత్రంగా ఆలోచించడానికి పథక రచన చేయడానికి అవకాశాన్ని ఇవ్వాలి. ఆప్షన్ 4 విద్యార్థి వ్యక్తిగతంగా కానీ జట్లలో కానీ పనిచేయడానికి కానీ తోడ్పడాలి. సరైన సమాధానం ఆప్షన్ 1 కార్యకలాపాల ద్వారా పొందిన జ్ఞానం ఉపయోగకరంగాను ఆచరణాత్మకంగాను ఉండాలి. నెక్స్ట్ వన్, జాతీయ విద్యా విధానంలోని మౌలిక విద్యా ప్రణాళిక రంగంలోని అంశాలు. ఏ భారత స్వాతంత్రోద్యమ చరిత్ర, బి రాజ్యాంగ కర్తవ్యాలు, సి భారత సాంస్కృతిక సంపద, డి సమానత్వం, ప్రజాస్వామ్యం, లౌకికత్వం. సరైన సమాధానం ఏబిసిడి అన్నీ కూడా సరైనవే. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక పాఠము లేదా తరగతి బోధనాభ్యాసన ప్రక్రియ ప్రారంభించే ముందు చేసే మూల్యాంకనం. ఆప్షన్ 1 నిర్మాణాత్మక మూల్యాంకనం, ఆప్షన్ 2 నిర్దేశిత మూల్యాంకనం, ఆప్షన్ 3 సమగ్ర మూల్యాంకనం, ఆప్షన్ 4 లోప నిదాన మూల్యాంకనం. సరైన సమాధానం లోప నిదాన మూల్యాంకనం. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, శారీరక పెరుగుదల ఏ బాహ్య అంశాల వల్ల ప్రభావితం కాక స్వయం సిద్ధంగా జరుగుతుంది అని తెలియజేసే శారీరక పెరుగుదల నియమము. ఆప్షన్ 1 లయ వికాస నియమము, ఆప్షన్ 2 అవిచ్ఛిన్నతా నియమము, ఆప్షన్ 3 స్వయం సిద్ధ నియమము, ఆప్షన్ 4 వికాస వేగ నియమము. సరైన సమాధానం స్వయం సిద్ధ నియమము. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కింది వానిలో ప్రత్యక్ష అభ్యసనమునకు ఉదాహరణ. ఆప్షన్ 1 శిశువు ఇతర కుటుంబ సభ్యుల మధ్య అమ్మను గుర్తించడం, ఆప్షన్ 2 సైకిల్ తొక్కడం, ఆప్షన్ 3 చిన్న చిన్న పదాల కలయికలో వాక్యం తయారు చేయడం,
ఆప్షన్ 4 పెన్సిల్ రాసేందుకని, షార్ప్నర్ ఆ పెన్సిల్ ముళ్ళును చెక్కేందుకని తనంతట తాను తెలుసుకోవడం. సరైన సమాధానం ఆప్షన్ 4 పెన్సిల్ రాసేందుకని, షార్ప్నర్ ఆ పెన్సిల్ ముళ్ళును చెక్కేందుకని తనంతట తాను తెలుసుకోవడం. నెక్స్ట్ వన్, సంస్కృత భాషా ప్రావీణ్యం ఈత నేర్చుకోవడానికి ఏ విధంగా సహకరించదు అనేది. ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు, ఆప్షన్ 2 ప్రతికూల బదలాయింపు, ఆప్షన్ 3 శూన్య బదలాయింపు, ఆప్షన్ 4 అసహజ బదలాయింపు. సరైన సమాధానం శూన్య బదలాయింపు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యార్థులు ప్రేరణ కలిగించడానికి తరగతి గది వాతావరణం ఈ విధంగా ఉండకూడదు. ఆప్షన్ 1 తరగతి గది వాతావరణం విద్యార్థికి ఆహ్లాదకరంగాను ప్రేరేపించే విధంగాను ఉండాలి. ఆప్షన్ 2 విద్యార్థులతో తరగతి గదిలో స్నేహపూర్వకంగా వ్యవహరించకూడదు. ఆప్షన్ 3 విద్యార్థులు అడిగే ప్రశ్నలకు ఓపికతో సహనంతో సమాధానం ఇవ్వాలి. ఆప్షన్ 4 బోధన కొనసాగేటప్పుడు ఎటువంటి అంతరాయాలు కలగకుండా చూడాలి. సరైన సమాధానం విద్యార్థులతో తరగతి గదిలో స్నేహపూర్వకంగా వ్యవహరించకూడదు అనేది ప్రేరణ కలిగించడానికి తరగతి వాతావరణం ఉండకూడనిది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏపీపీఈపీ యొక్క ఉద్దేశము. ఆప్షన్ 1 ఉపాధ్యాయుల సంఖ్య పెంచడం, ఆప్షన్ 2 విద్యార్థి కేంద్రీకృత బోధనాభ్యాసన ప్రక్రియ, ఆప్షన్ 3 విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడం, ఆప్షన్ 4 బాలకార్మిక వ్యవస్థ నిర్మూలించడం. సరైన సమాధానం విద్యార్థి కేంద్రీకృత బోధనాభ్యాస ప్రక్రియ. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అనువంశికత సూత్రాల్లో వైవిధ్య సూత్రము తెలియజేయనిది. ఆప్షన్ 1 మనిషికి మనిషే జన్మించడం, ఆప్షన్ 2 అందమైన వారికి అందవిహీనులు జన్మించడం, ఆప్షన్ 3 ప్రజ్ఞావంతులైన వారి పిల్లలు ప్రజ్ఞావంతులుగా ఉండడం, ఆప్షన్ 4 పిల్లికి పిల్లే జన్మించడం. సరైన సమాధానం అందమైన వారికి అందవిహీనులు జన్మించడం. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆంగ్ల మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఆప్షన్ 1 ఎబ్బింగ్ హౌస్, ఆప్షన్ 2 కార్ల్ స్పీర్మన్, ఆప్షన్ 3 థర్స్టన్, ఆప్షన్ 4 థార్న్డైక్. సరైన సమాధానం కార్ల్ స్పీర్మన్ ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 8 సంవత్సరాల వయసు గల బాలుడు 10 సంవత్సరాల వయసు వారికి ఉండవలసిన సామర్థ్యం చూపగలిగితే అతని ప్రజ్ఞాలబ్ధి అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100 వేస్తామమ్మా. సో ఇక్కడ మానసిక వయసు 10 సంవత్సరాలు, శారీరక వయసు 8 సంవత్సరాలు ఇంటూ 100. సో అప్పుడు ఏమైంది, 2 5లు 2 4లు 4 1లు 4 25 25 5లు 125 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు ఒక సమస్యను ప్రకటించి తర్వాత తరగతిలోని విద్యార్థులను 5 లేదా 6 సభ్యులు ఉండేటట్లుగా సమూహాలుగా విభజించి ఆ సమస్యను ఆయా సమూహాల్లో చర్చించేటట్లుగా చేసే విధానము. ఆప్షన్ 1 పాత్ర పోషణ, ఆప్షన్ 2 పరిశీలన, ఆప్షన్ 3 జూంకార సమావేశాలు, ఆప్షన్ 4 తరగతి గది చర్చ. సరైన సమాధానం జూంకార సమావేశాలు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒకే విధమైన లక్షణాలు సామాన్య గుణాలున్న వస్తువులు అంశాల పట్ల సాధారణ భావాలు ఏర్పరచుకొని భావనల ఆధారంగా జరిపే అభ్యసనము. ఆప్షన్ 1 విచక్షణ అభ్యసనము, ఆప్షన్ 2 ప్రత్యక్ష అభ్యసనము, ఆప్షన్ 3 భావనాత్మక అభ్యసనము, ఆప్షన్ 4 శాబ్దిక అభ్యసనము. సరైన సమాధానం భావనాత్మక అభ్యసనము. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇప్పుడు మోడల్ పేపర్ 14లోని సైకాలజీకి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. ఫస్ట్ వన్, కింది వానిలో సాంఘిక వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు. ఏ అనువంశికత పరిసరాలు, బి పాఠశాల సమవయస్కులు, సి భాష మూర్తిమత్వము. సరైన సమాధానం ఏ బీసీ అన్నీ కూడా సరైనవే. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ధారణ తెలుసుకోవడానికి ఉపయోగించే పద్ధతి కానిది. ఆప్షన్ 1 పునఃస్మరణ, ఆప్షన్ 2 భావాల సంసర్గం, ఆప్షన్ 3 గుర్తింపు పద్ధతి, ఆప్షన్ 4 పునరభ్యసనము. సరైన సమాధానం భావాల సంసర్గం. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆట సరిగా ఆడలేని వ్యక్తి బంతి సరిగా లేదని చెప్పడం ఏ రకమైన రక్షక తంత్రము. ఆప్షన్ 1 ప్రక్షేపణము, ఆప్షన్ 2 విస్థాపనము, ఆప్షన్ 3 ఉపసంహరణ, ఆప్షన్ 4 తదాత్మీకరణము. సరైన సమాధానం ప్రక్షేపణము. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గెస్టాల్ట్ వాదులు ప్రతిపాదించిన అభ్యసన బదలాయింపు సిద్ధాంతము. ఆప్షన్ 1
సమరూప అంశాల సిద్ధాంతము. ఆప్షన్ 2 సాధారణీకరణ సిద్ధాంతము. ఆప్షన్ 3 సమగ్రాకృతి సిద్ధాంతము. ఆప్షన్ 4 ఆదర్శాల సిద్ధాంతము. సరైన సమాధానం సమగ్రాకృతి సిద్ధాంతము. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విషమ యోజనము అనగా ఆప్షన్ 1 చెడు విషయాలను సర్దుట. ఆప్షన్ 2 పిల్లలకు పెద్దలకు సభ్యత కలిగించుట. ఆప్షన్ 3 తప్పుదారులను వెంటనే సవరించుట. ఆప్షన్ 4 పరిశ్రమలతో సర్దుబాటు లేకుండుట. సరైన సమాధానం పరిశ్రమలతో సర్దుబాటు లేకుండుట అనేది విషమ యోజనాన్ని సూచిస్తుంది. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. మెదడు పెరుగుదల అత్యధికంగా ఉండే దశ. ఆప్షన్ 1 శైశవ దశ. ఆప్షన్ 2 వయోజన దశ. ఆప్షన్ 3 కౌమార దశ. ఆప్షన్ 4 బాల్య దశ. సరైన సమాధానం బాల్య దశ. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ మంత్రణంలో మంత్రకుడు అధిక ప్రాముఖ్యాన్ని వహిస్తాడు? ఆప్షన్ 1 నిర్దేశక మంత్రణము. ఆప్షన్ 2 అనిర్దేశక మంత్రణము. ఆప్షన్ 3 దార్శనిక మంత్రణము. ఆప్షన్ 4 మిశ్రమ మంత్రణము. సరైన సమాధానం ఆప్షన్ 1 నిర్దేశక మంత్రణము. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ప్రతిభావంతులను సమృద్ధిమత్వం చేసే మార్గము. ఆప్షన్ 1 శైశవ దశలోనే పాఠశాలలో చేర్పించడం. ఆప్షన్ 2 తరగతి క్రమాన్ని పాటించక పురోభివృద్ధిని కలుగజేయడం. ఆప్షన్ 3 నిర్ణీత వయసుకు ముందే ఉద్యోగ అవకాశాలు కల్పించడం. ఆప్షన్ 4 క్షేత్ర పర్యటనలు ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం. సరైన సమాధానం ఆప్షన్ 4 క్షేత్ర పర్యటనలు ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం. నెక్స్ట్ వన్, ఆలోచన, పరిశీలన, వివేచనల పరిశీలన ఫలితాన్ని తెలపడం లాంటి అంశాల కలయిక ఏ రకమైన అభ్యసనము? ఆప్షన్ 1 సమస్య పరిష్కార అభ్యసనము. ఆప్షన్ 2 భావనాత్మక అభ్యసనము. ఆప్షన్ 3 విచక్షణ అభ్యసనము. ఆప్షన్ 4 శాబ్దిక అభ్యసనము. సరైన సమాధానం సమస్య పరిష్కార అభ్యసనము. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సమైక్య విద్యా విధానంలో నేర్చుకోలేని తీవ్రస్థాయి బుద్ధిమాంద్యులకు విద్యా సదుపాయము. ఆప్షన్ 1 ప్రత్యేక పాఠశాల. ఆప్షన్ 2 సంచార పాఠశాల. ఆప్షన్ 3 ఆశ్రమ పాఠశాల. ఆప్షన్ 4 నవోదయ పాఠశాల. సరైన సమాధానం ప్రత్యేక పాఠశాల. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నేటి విద్యా వ్యవస్థలో ఏ రంగానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాత్మకమైన మూల్యాంకనం జరగడం లేదు? ఆప్షన్ 1 జ్ఞానాత్మక రంగము. ఆప్షన్ 2 మానసిక చలనాత్మక రంగము. ఆప్షన్ 3 మనోవికాస రంగము. ఆప్షన్ 4 భావావేశ రంగము. సరైన సమాధానం భావావేశ రంగము. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యార్థి పరిసరాల మధ్య అభ్యసన పరిస్థితుల మధ్య జరిగే సంబంధాల ప్రతిఫలం. ఆప్షన్ 1 గమ్యము. ఆప్షన్ 2 లక్ష్యము. ఆప్షన్ 3 అభ్యసన అనుభవం. ఆప్షన్ 4 బోధనాభ్యసనాలు. సరైన సమాధానం ఆప్షన్ 3 అభ్యసన అనుభవం. నెక్స్ట్ వన్, రైలు ప్రయాణంలో బెర్త్ నంబర్లు, బస్సులో, సినిమా హాల్లో సీట్ నంబర్లు గుర్తించుకోవడం ఏ రకమైన స్మృతి? ఆప్షన్ 1 క్రియాత్మక స్మృతి. ఆప్షన్ 2 దీర్ఘకాలిక స్మృతి. ఆప్షన్ 3 స్వల్పకాలిక స్మృతి. ఆప్షన్ 4 బట్టి స్మృతి. సరైన సమాధానం స్వల్పకాలిక స్మృతి. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పరీక్షల్లో బాగా తెలిసిన 2 జవాబుల మధ్య ఎన్నిక విద్యార్థిని ఈ విధమైన సంఘర్షణకు గురి చేస్తుంది. ఆప్షన్ 1 ఉపగమ సంఘర్షణ. ఆప్షన్ 2 ద్విఉపగమ పరిహార సంఘర్షణ. ఆప్షన్ 3 పరిహార సంఘర్షణ. ఆప్షన్ 4 పరిహార ఉపగమ సంఘర్షణ. సరైన సమాధానం ఉపగమ సంఘర్షణ. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కార్ల్ రోజర్స్ ప్రతిపాదించిన అనిర్దేశక మంత్రణానికి మరొక పేరు. ఆప్షన్ 1 సమస్య కేంద్రీకృత మంత్రణము. ఆప్షన్ 2 దార్శనిక మంత్రణము. ఆప్షన్ 3 మిశ్రమ మంత్రణము. ఆప్షన్ 4 సహాయార్థి కేంద్రీకృత మంత్రణము. సరైన సమాధానం సహాయార్థి కేంద్రీకృత మంత్రణము. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక విషయం అభ్యసించినప్పుడు గతంలో అభ్యసించిన విషయ పరిజ్ఞానం సహకరించకపోగా ఆటంకం కలిగిస్తే అది. ఆప్షన్ 1 శూన్య బదలాయింపు. ఆప్షన్ 2 అనుకూల బదలాయింపు. ఆప్షన్ 3 సహజ బదలాయింపు. ఆప్షన్ 4 ప్రతికూల బదలాయింపు. సరైన సమాధానం ప్రతికూల బదలాయింపు. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పియాజే ప్రకారం పిల్లలు వస్తువులను గూర్చి మరియు తమ అవసరాలను గూర్చి తెలియజేయుటకు భాషను ఉపయోగించడం ప్రారంభించే దశ. ఆప్షన్ 1 జ్ఞానేంద్రియ చాలక దశ. ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ. ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ. ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక దశ.
సరైన సమాధానం ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ వన్, నైతిక వికాస్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఆప్షన్ 1 లారెన్స్ కోల్బర్గ్, ఆప్షన్ 2 సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆప్షన్ 3 జోహన్స్ ముల్లర్, ఆప్షన్ 4 స్టాన్లీ హాల్. సరైన సమాధానం లారెన్స్ కోల్బర్గ్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఎరిక్ ఎరిక్సన్ ప్రతిపాదించిన సిద్ధాంతము. ఆప్షన్ 1 మనోవిశ్లేషణ సిద్ధాంతము, ఆప్షన్ 2 లక్షణాంశ సిద్ధాంతము, ఆప్షన్ 3 మనో సాంఘిక వికాస్ సిద్ధాంతము, ఆప్షన్ 4 రూప సిద్ధాంతము. సరైన సమాధానం మనో సాంఘిక వికాస్ సిద్ధాంతం. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడానికి ఉపాధ్యాయుడు చేపట్టవలసిన చర్య. ఏ సృజనాత్మకతకు కావలసిన భౌతిక వాతావరణాన్ని కల్పించడం, బి తరగతి గదుల్లో బౌద్ధిక వాతావరణాన్ని కల్పించడం, సి స్వేచ్ఛాభావ ప్రకటనకు తగిన వాతావరణాన్ని కల్పించడం. సరైన సమాధానం ఏ కామా బి కామా సి అన్నీ కూడా సరైనవే. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యార్థులలో ఏర్పడే అలసటను పోగొట్టి అభ్యసన వేగాన్ని పెంచేందుకు చేపట్టవలసిన చర్య. ఆప్షన్ 1 విశ్రాంతి లేకుండా బోధన జరపటం, ఆప్షన్ 2 ఎక్కువ సంఖ్యలో పీరియడ్లు కేటాయించడం, ఆప్షన్ 3 ఆటపాటలు క్విజ్ లాంటి కార్యక్రమాలు, ఆప్షన్ 4 దృశ్య శ్రవణ బోధనా పరికరాలు ఉపయోగించడం. సరైన సమాధానం దృశ్య శ్రవణ బోధనా పరికరాలు ఉపయోగించడం. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పిల్లవాని మానసిక వయసు దీనిని సూచిస్తుంది. ఆప్షన్ 1 సాపేక్ష ప్రతిభ, ఆప్షన్ 2 అంతర్గత మానసిక సమర్థత, ఆప్షన్ 3 మానసిక పెరుగుదల ప్రమాణం, ఆప్షన్ 4 మానసిక పరిణతి స్థాయి. సరైన సమాధానం మానసిక పరిణతి స్థాయి. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మస్తిష్క పక్షవాతం గల పిల్లలకు ఎలాంటి విద్యా విధానం ఉపయోగించాలి. ఆప్షన్ 1 గౌణ మాధ్యమాలు, ఆప్షన్ 2 ప్రాథమిక మాధ్యమాలు, ఆప్షన్ 3 బహుళ మాధ్యమాలు, ఆప్షన్ 4 విద్య అవసరం లేదు. సరైన సమాధానం బహుళ మాధ్యమాలు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కౌమార దశకు సంబంధించి కింది వాటిలో ఏది సరైనది. ఏ కిషోర ప్రాయ దశ, బి సందిగ్ధ వయసు, సి ప్రశ్నించే వయసు. సరైన సమాధానం కిషోర ప్రాయ దశ, సందిగ్ధ వయసు. ఏ మరియు బి రెండు కూడా సరైనవే. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం. ఆప్షన్ 1 అభ్యసనము, ఆప్షన్ 2 ధారణ, ఆప్షన్ 3 గుర్తింపు, ఆప్షన్ 4 పునఃస్మరణ. సరైన సమాధానం అభ్యసనము. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సాంప్రదాయ విద్యా విధాన వేగం కంటే వేగంగా విద్యా కార్యక్రమాల లబ్ధి పొందే ప్రతిభావంతుల విద్యా విధానం. ఆప్షన్ 1 త్వరితపరచడం, ఆప్షన్ 2 వేర్పాటు, ఆప్షన్ 3 సమృద్ధిమత్వం, ఆప్షన్ 4 ఎంపిక. సరైన సమాధానం త్వరితపరచడం. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు హఠాత్తుగా ఒక సన్నివేశాన్ని సృష్టించి అందులో విద్యార్థి ఏ విధంగా ప్రవర్తిస్తాడో అడిగే విధానం. ఆప్షన్ 1 జోంకార సమావేశం, ఆప్షన్ 2 పరిశీలన, ఆప్షన్ 3 తరగతి గది చర్చ, ఆప్షన్ 4 పాత్ర పోషణ. సరైన సమాధానం పాత్ర పోషణ. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కింది వానిలో అభ్యసనాన్ని ప్రభావితం చేసే పాఠశాల కారకం. ఆప్షన్ 1 సామర్థ్యాలను మించిన స్థాయిలో ఆకాంక్ష ఉండటం, ఆప్షన్ 2 కుటుంబ సభ్యుల మధ్య సదవగాహన లేకపోవడం, ఆప్షన్ 3 ఆకర్షణీయమైన పాఠ్య ప్రణాళిక, ఆప్షన్ 4 తల్లిదండ్రులు పిల్లల విద్య విషయంలో ఆసక్తి ఉత్సుకత చూపించడం. సరైన సమాధానం ఆప్షన్ 3 ఆకర్షణీయమైన పాఠ్య ప్రణాళిక. నెక్స్ట్ వన్, మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథ రచయిత. ఆప్షన్ 1 స్కిన్నర్, ఆప్షన్ 2 థారండైక్, ఆప్షన్ 3 పావ్లో, ఆప్షన్ 4 కొహెలర్. సరైన సమాధానం కొహెలర్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. అంతర్గత ప్రేరణమునకు సంబంధించిన కృత్యము. ఆప్షన్ 1 ధనార్జనకై క్రికెట్ ఆడటం, ఆప్షన్ 2 వివిధ ప్రదేశాలను చూచుటకు క్రికెట్ ఆడటం, ఆప్షన్ 3 ఆనందమును పొందుటకు క్రికెట్ ఆడటం, ఆప్షన్ 4 వరద బాధితుల సహాయార్థం క్రికెట్ ఆడటం. సరైన సమాధానం ఆనందమును పొందుటకు క్రికెట్ ఆడటం. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.